దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. మొదటి యోహాను పత్రిక రెండు ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. ఒకటి, మనం సహవాసంలో దేవునిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండుట అనేటువంటి మాట ఈ పత్రికలోనే దాదాపు 22 సార్లు రాయబడింది. నిలిచి ఉండుట, నిలిచి ఉండుట, నిలిచి ఉండుట, నిలిచి ఉండుడి. నిలిచి ఉండటం చాలా కష్టమైన పని. నిలిచి ఉండటం అంత సులువైన పని కాదు. నిలిచి ఉండాలంటే చాలా కష్టపడాలి. నిలవటం, నిలకడ అనేటువంటి మాట చాలా కష్టమైనటువంటి మాట. రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. రూతు 2:21. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. రూతు తన అత్త ఇంట రూతు బోయజు యొక్క పొలములో నిలకడగా ఉండెను. నిలకడగా ఉండటం, నిలిచి ఉండటం అనేటువంటిది కష్టమైన పని. ఈనాడు ఎంతమంది సహవాసంలో నిలిచి ఉండక వెళ్ళిపోయినారు బయటికి. ఎంతమంది సహవాసంలో నుంచి బయటకు వెళ్ళిపోయినారు. ఎంతమంది ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే వాక్యం చెప్పేది ఏమిటంటే, మనం దేవునిలో నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి. సరే, ఇప్పుడు 1వ యోహాను పత్రికలో ఇంకా ఎక్కువగా రాయబడిన మాట ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి మాట దాదాపు 42 సార్లు రాయబడింది. ఈ పత్రికలోనే రాయబడింది. అంటే ప్రేమకు ఎంత స్థానం ఉందో ఈ పత్రికలో మనం గుర్తించాలి. ప్రేమ ఒకటి, నిలిచి ఒకటి. నిలిచి ఉండటం ఎంత కష్టం అయినప్పటికీ నిలిచి ఉండాలి. నిలిచుంటేనే మనం ఫలించగలం. ఈ నిలిచుండటం గురించి యోహాను ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ పత్రిక రాసేటప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నాలో నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవరిని నిలిచుందునో వాడు బహుగా ఫలించును. నా మాటలు మీ యందు నిలిచుండులా, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-8 వచనాలు. మీ యందు నిలిచుండనిలా మీరు నిజముగా నాకు శిష్యులగుదురు. సరే, ఇప్పుడు ప్రేమను గురించి మనం ఇన్ని వాక్యాలు చదువుతున్నాం. సరే, ప్రేమను గురించి మనం ఏమి నేర్చుకుంటాం ఈ పూట అంటే, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, ఇది మొదటిది. రెండవది, మనము దేవుని ఎలా ప్రేమించాలా, ఇది రెండవది. మూడవది, దేవుడు ప్రేమించి చేసినటువంటి కార్యములు ఏమిటి. నాలుగవది, దేవుని ప్రేమించిన వారెవరు బైబిల్లో. ఈ 4 విషయాలు ఈ పూట కుటుంబ ప్రాంతంలో మనం చదువుకున్నాం. మొదటిది, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని యొక్క ప్రేమ మితి లేనటువంటి ప్రేమ. అందుకని అపోస్తలుడు పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో, ఎఫెసీ 3:18-19, దేవుని యొక్క ప్రేమ వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించవలనని నేను కోరుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే దేవుని ప్రేమ మితి లేనటువంటి ప్రేమ, అంటే కొలవలేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. రెండవది, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు ప్రభు. 2. మూడవది, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13:1. ఆయన వారిని ప్రేమించను, అంతం వరకు వారిని ప్రేమించను. అంతం వరకు ప్రేమించాడు. 3. నాలుగవది, యోహాను సువార్త
15 అధ్యాయం 9 నుంచి 11. యోహాను సువార్త 15, 9 నుంచి 11. ఆయన పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఇప్పుడు 4 అయినాయి. 5వది రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 37, 36, 37. కరువైనా వస్త్రహీనత అయినా ఉన్నవైనా రానున్నవైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏదియో ఎడబాపదు. అంటే ఎడబాయిన ప్రేమతో ప్రేమించాడు. తర్వాత ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మహాప్రేమ చేత. తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తమై తన ప్రాణము పెట్టెను. అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. అంటే ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడని చెప్పి ఈ వాక్యం మనం చదువుతున్నాం. సరే, ఇప్పుడు దేవుని ప్రేమ 7 విధాలుగా ఉంటూ ఉన్నది మనం చదివాం. సరే, ఇప్పుడు 2వది మనము దేవుని ఎలా ప్రేమించాలా అనే సంగతి కూడా ఇప్పుడు చూద్దాం. మనము దేవుని ఎలా ప్రేమించాలి? కీర్తన 18:1. 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. ఎంతో ప్రేమించడం అండి. ఎంత ప్రేమించడం? దేవుడు ఏ పరిమాణంలో ప్రేమించాడో మనం కూడా అదే పరిమాణంలో ప్రేమించాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరేది. సరే, ఇప్పుడు ఆయన ప్రేమించిన విధానంలో మనం ఆయన ప్రేమించాలా. ఇది మొదటిది. 2వది యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెహోషువ గ్రంథం 22, 5, 6. మీ పూర్ణాత్మతోనూ మీ పూర్ణ హృదయముతోనూ ఆయనను ప్రేమించుడి. పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుట 2. ఇప్పుడు 3వది లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. లూకా 10:29. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ వివేచనతోనూ ఆయనను ప్రేమింపవలెను. ఇది మనం దేవుని ప్రేమించేటువంటి విధానం. ఇప్పుడు 3 అయినాయి. 4వది లూకా సువార్త 7వ అధ్యాయం 46, 47, 48. లూకా సువార్త 7వ అధ్యాయం 46, 47, 48. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించెను. విస్తారముగా నన్ను ప్రేమించెను. విస్తారమైన ప్రేమతో ప్రేమించాలి. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. లోకములో ఉన్నటువంటి అందరికంటే, ఇతరుల కంటే మనం ఎక్కువగా ప్రేమించాలి. ఇది దేవుని ప్రేమించేటువంటి విధానంలో కొన్ని మాటలు. తర్వాత ఇంకెలా ప్రేమించాలి దేవుని? ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫ్ఎస్సీ 6:24. శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎలా ప్రేమించాలా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. సరే, ఇప్పుడు రెండు విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి తెలుసుకున్నాం. మొదటిది, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు. 2వది, మనం దేవుని ఎలా ప్రేమించాలి. ఇప్పుడు 3వది, దేవుడు మనల్ని ప్రేమించి చేసిన కార్యములు ఏమిటి అనే సంగతి మనం దేవుని వాక్యంలో నుండి తెలుసుకుందాం. ప్రేమించాడు, ప్రేమించి చేసిన కార్యములు ఏమిటి? మొదటిది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3:16. ఆయన ప్రేమించి మన నిమిత్తమై ప్రాణము పెట్టెను. నెంబర్ 1. నెంబర్ 2, ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం. దానికంటే ముందుగా ఎఫ్ఎస్సీ 1:4-5. ఎఫ్ఎస్సీ 1:4-5.
ఆయన మనలను ప్రేమించి మనలను ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది రెండవది. మూడవది ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్ఎస్సి 5:2 మనల్ని ప్రేమించి తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఇది మూడైనవి. నాలుగవది ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫ్ఎస్సి 5:27 ఆయన మనల్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. ఇందాక 5వ అధ్యాయం 2వ వచనంలో అర్పించుకున్నాడు, ఇక్కడ అప్పగించుకున్నాడు. ఇప్పుడు అప్పగించుకోవడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ప్రేమించేసినటువంటి కార్యాలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ 2:20 ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అర్పణగా బలిగాను అర్పించుకొనెను. మన కొరకు మనల్ని ప్రేమించి తను తాను అర్పించుకున్నాడు. తర్వాత అర్పించుకోవటం మాత్రమే కాకుండా ఆయన మనల్ని ప్రేమించేసినటువంటి కార్యాలు ఇప్పుడు మనం చదువుతున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 25-27 అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి దాన్ని పోషించి సంరక్షించుచున్నాడు. మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ప్రేమించి చేసేటువంటి కార్యాలు. తర్వాత మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, మనల్ని పవిత్రపరుస్తున్నాడు. అదే వచనంలో పోషించి సంరక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తున్నాడు. ఇవన్నీ ప్రభు ప్రేమించి చేసేటువంటి కార్యాలు. అది మాత్రమే కాదు, ప్రేమించి మనలను విమోచించాడు. ఇక్కడ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 63:8 ఆయన నిన్ను ప్రేమించి నిన్ను విమోచించెను. ప్రేమించి విమోచించాడు. ఇంకేం చేశాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన మనలను ప్రేమించి పాపముల నుండి మనలను విడిపించెను. ఆయన మనల్ని ప్రేమించి పాపము నుండి విడిపించాడు. తర్వాత కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. కొలసీ 1:12-13 వచనాలు. ఆయన మనల్ని ప్రేమించి అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను విడిపించెను. అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడిపించెను. సరే, మొత్తం 10 అయినాయా? 9. ఆయన మనల్ని ప్రేమించి చేసినటువంటి కార్యాలు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని స్థిరపరిచాడు, మనల్ని విమోచించాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు, మనలను రాజ సంబంధులుగా చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన మనల్ని ప్రేమించి విడువక కృప చూపుతున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని ప్రేమించి. ఎక్కడ? ఇర్మియా 31:3. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. సరే, ఇప్పుడు 3 విషయాలు మనం చదివాం. 3 ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడు, రెండవది మనం ఆయన ఎట్లా ప్రేమించాలా, మూడవది ఆయన ప్రేమించి మనకు చేసిన కార్యములు ఏమిటి. ఇప్పుడు 4వది, దేవుని వాక్యములో దేవుని ప్రేమించిన వాళ్ళెవరు? దేవుని ప్రేమించిన వాళ్ళు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని వచ్చి నాకు దహన బలిగా అర్పించుము అన్నాడు. ఇక్కడ ఎవరు ప్రేమించారు దేవుణ్ణి? అబ్రహాం ప్రేమిస్తున్నాడు. ప్రేమించి తన కుమారుణ్ణి దేవునికి దహన బలిగా అర్పించమంటే అర్పించాడు. అర్పించడం గురించి ఎక్కడ చదువుతాం? ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠము కట్టి బలిపీఠం మీద తన కుమారునికి మారుగా గొర్రెపిల్లను తీసుకుని వచ్చి వధించి దహన బలి అర్పించాడు. అయితే విశ్వాసముతో తన కుమారుని అర్పించి మరలా మృతులలో నుండి పొందెను అని చెప్పి హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
19వ వచనం, హెబ్రీ 11:19. విశ్వాసము ద్వారా అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించి మృతులలో నుండి తిరిగి పొందెను. అంటే తను ప్రేమించినటువంటి దేవుని కొరకు తన కుమారుని బలిగా అర్పించాడు. అంటే అబ్రహాము ఎంత ప్రేమించాడు దేవుని, తన కుమారుని దేవునికి అప్పగించాడు. ఇప్పుడు మనం ప్రేమిస్తాము దేవుని, ప్రేమించి మనం ఏం చేస్తాం? అబ్రహాం దగ్గర నేర్చుకున్న పాఠం ఏమిటి? అబ్రహాం గురించి బైబిల్లో ఎందుకు రాయించాడు దేవుడు? అబ్రహాముకు మనకున్న సంబంధం ఏమిటి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, గలతీ 3:9. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు. ఇప్పుడు విశ్వాస సంబంధులు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఇప్పుడు ఆశీర్వదించబడటం మాత్రమే కాకుండా మనం ఏం చేయాలి? అబ్రహాముతో ఉన్న సంబంధం ఏంటి మనకు? రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, రోమా 4:12. అబ్రహాము యొక్క అడుగుజాడలలో మనము నడుచుకొనవలెను. ఏం చేయాలి మనం? చెప్పండి. అబ్రహాము యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. అబ్రహాము యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలా? ఇంకేం చేయాలా? యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం, యోహాను సువార్త 8:39. మీరు అబ్రహాము సంతానమైతే, మనం అబ్రహాము సంతానమా కాదా? ఏనాయనా, మనం అబ్రహాం సంతానమేనా? అబ్రహాం సంతానం. ఇప్పుడు అబ్రహాం సంతానం అయితే మనం ఏం చేయాలా? యోహాను సువార్త 8:39. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్రహాము చేసిన క్రియలు చేయాలి. అబ్రహాము దేవుని ప్రేమించాడు, మనం దేవుని ప్రేమించాలి. అబ్రహాము దేవుని ప్రేమించి కుమారుని ఇచ్చాడు, మనం కూడా దేవుని ప్రేమించి ఏం చేయాలా? పలకరేందమ్మా? ఊరకున్నంత ఉత్తమం లేదంట. ఏంటి? ఊరకున్నంత ఉత్తమం లేదు. అయితే అబ్రహాము తన కుమారుని దేవునికి ఇచ్చాడు. హన్నా దేవునికి సమర్పించింది కుమారుణ్ణి. మనం దేవునికి ఏమి సమర్పించాం? మన బిడ్డల్ని సమర్పించాలన్నా దేవునికి, దేవుని సేవకి ఇవ్వాలన్నా? దేవుని దయ వలన నా కూతురు సేవకు సమర్పించుకుంది. తను ఎంసీఏ చేసి టెక్ మహేంద్రలో టీమ్ లీడర్గా పనిచేసింది. 250 మందిని దేవుడు పిలిచాడు, సమర్పించుకుంది, రాజీనామా చేసింది. నా కొడుకు అన్నాడు, చెల్లి ఉద్యోగాలు లేక సస్తున్నారు లోకమంతా, నువ్వేది ఉద్యోగం రాజీనామా చేస్తున్నావు ఏంది? అన్నీ ఆలోచన చేసుకో. ఈ రోజుల్లో ఉద్యోగం రాజీనామా చేసి బతకడం అంత సులువైన పని కాదు. నేను అన్నీ ఆలోచన చేసుకొని ప్రభు భారం ఇస్తే, ప్రభు పిలిస్తే నేను సేవకు సమర్పించుకున్నాను. కాబట్టి మన పిల్లలను దేవునికి సమర్పించాలి. అది దేవుని ప్రేమించడంలో ఉన్నటువంటి గొప్పతనం. అబ్రహాము ప్రేమించాడు, కుమారుని ఇచ్చాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? నీవు ఈ కార్యము చేసినందున, ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం, 22-16. నీవు ఈ కార్యము చేసినందున. కాబట్టి దేవుని ప్రేమించాడు అబ్రహాం. ఇప్పుడు మనం కూడా దేవుని ప్రేమించాలి. ప్రేమించి అబ్రహాము ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. అబ్రహాము దేవునికి ఏమి ఇచ్చాడు? దేవుడు అడిగింది దేవునికి ఇచ్చాడు, తను ప్రేమించింది దేవునికి ఇచ్చాడు, తర్వాత విలువైంది దేవునికి ఇచ్చాడు. చెప్పండి. తను ప్రేమించింది దేవునికి ఇచ్చాడు, దేవుడు అడిగింది దేవునికి ఇచ్చాడు, విలువైంది దేవునికి ఇచ్చాడు. మనం ఏం చేయాలి?
ఒక ఆయనకి పిల్లలు లేరంట. గుడికి పోయినాడు, దేవత దగ్గరికి పోయి మొక్కుంటున్నాడు దేవతకి. ఏమని మొక్కుంటున్నాడు తెలుసా? అమ్మా తల్లి, నా గనక బిడ్డను ఇస్తే, సంతానం ఇస్తే ఆ, నీకు నీకు మెడలో దండ చేపిస్తాను, నీకు మెట్లు చేపిస్తాను అని చెప్పి ఈ మనిషి ఆ దేవత దగ్గరికి పోయి మొక్కుంటున్నాడు. మొక్కుంటే ఇంతలోకి భార్య కూడా వచ్చింది. భార్య కూడా వచ్చి వింటుంటే ఏంది 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 నువ్వు మొక్కుంటున్నావు ఏందని అడిగింది. ఏం మొక్కున్నాడు? ఇస్తాను మొక్కున్నాడు కదా, సరే ఏంది అంది. అనేటప్పటికి ఇట్లా అర్థమైందా మీకు? అర్థమైంది కాలేదా? అంటే అంటే అర్థమేమిటి? నేను మొక్కున్నాను కానీ ఇస్తానా పిచ్చిదానా? బంగారపు దండ నీకు చేపిస్తాను కానీ ఆమె కిందకి ఇస్తాను దేవతకి. అయితే మొక్కున్నాను కానీ అంతా ఉట్టిదే. కనుక మనం కూడా దేవుని దగ్గర తీర్మానాలు చేస్తాం, ఇస్తామని చెప్పి ఒప్పుకుంటాము. కానీ మనం కూడా అలాంటి వాళ్ళమే కదా, మనమేం తక్కువైన వాళ్ళం కాదు. మనం విశ్వాసం అనేటువంటి ఆ ముసుగు వేసుకున్నాం అంతే. అయితే దేవుని ప్రేమించాలి. ఇది అబ్రహాము దేవుని ప్రేమించిన వాడు. ఇప్పుడు రెండవది, దేవుని ప్రేమించిన వాళ్ళు ఎవరు బైబిల్లో? కీర్తన 18:1. కీర్తన 18:1. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. దావీదు దేవుని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? దేవుడు ప్రేమించినంతగా ప్రేమించాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు తెలుసా? మొదటి దినవృత్తాంతములు 22:14. 22:14. దేవుని మందిరము నిమిత్తమై విస్తారమైన బంగారం, విస్తారమైన వెండి, విస్తారమైన ఇత్తడి నేను సంపాదించితిని అన్నాడు. ఒకటి. రెండవది, మొదటి దినవృత్తాంతములు 29:4. 29:4. నేను దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత నా సొంతదైన 6,000 మణుగుల బంగారమును 10,000 మణుగుల వెండిని ఇచ్చుచున్నాను. 8,000 మణుగులు? 6,000 మణుగులు అంటే ఎన్ని తులాలు? ఇంత బంగారం దేవుని మందిరానికి ఇచ్చాడు, ఇంత వెండి దేవునికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకేం చేసేది తెలుసా? అధికారులను, అధిపతులందరినీ పిలిచాడు. పిలిచామన్నాడు, మీలో దేవునికి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? మొదటి వృత్తాంతములు 29:5, 5 6. 29, 5, 6. వారందరూ కలిసి 10,000 మణుగుల బంగారమును 20,000 మణుగుల వెండిని దేవునికి ఇచ్చారు. అంటే ఏం చేశాడు? దావీదు సంపాదించాడు, సమర్పించుకున్నాడు, సమకూర్చాడు. అంటే దేవుని మందిరానికి సమర్పించుకోవడం అంటే, సంపాదించడం అంటే, సమకూర్చడం అంటే, మందిరాన్ని ఏం చేసినట్టు? ఆయన దేవుని ఏం చేసినట్టు? దేవుని ప్రేమించినట్టు. అది ఇప్పుడు దేవుని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని కూడా ప్రేమించాడు దావీదు. ఆ మాట ఎక్కడ చదువుతాం? కీర్తన 26:8. 26వ కీర్తన 8వ. నీ తేజో మహిమ నివసించు స్థలమును, నీ నివాస మందిరమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమించాడు. మనం దేవుని మందిరాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాం? ఏమి సమర్పించుకున్నాం? ఏమి సంపాదిస్తున్నాం? ఏమి సంపాదించాం మందిరానికి? ఏమి సమర్పించుకున్నాం? ఏమి సమకూరుస్తున్నాం మందిరానికి? సరే, ఇప్పుడు ఇద్దరిని చూసాం మనం. ఇప్పుడు మూడవది, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ, 8వ. మొదటి రాజులు 3:8. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను.
సొలొమోను దేవుని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని మందిరాన్ని ఘనమైనటువంటి దేవుని మందిరాన్ని కట్టాడు. అందుకనే దావీదు ఏమన్నాడంటే ఎవరిని? సొలొమోను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం 22:8 28, 9, 10. దేవుడు నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. దేవుని మందిరం పని చేయి, దేవుని పని చేయి అని చెప్పి సొలొమోనుకు ఆజ్ఞాపించాడు దావీదు. ఇప్పుడు సొలొమోను దేవుని ప్రేమించి దేవుని మందిరాన్ని, ఘనమైన మందిరాన్ని నిర్మించాడు. ఇది దేవుని ప్రేమించి చేసినటువంటి కార్యం సొలొమోను. ఇప్పుడు ముగ్గురైనారు. ఇప్పుడు నాలుగవది, ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రేమించారు. దేవుని వాక్యంలో ఇందాక చదివాం, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ 22:5. మీరు మీ దేవుడైన ప్రభు యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించవలెను. వారందరూ దేవుని ప్రేమించారు, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా. ఇప్పుడు నలుగురిని గురించి చదివాం. ఇప్పుడు 5వ మనిషిని చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 47, 46, 47, 48. లూకా సువార్త 7వ అధ్యాయం 40. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించెను కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. లూకా సువార్త 7వ అధ్యాయం 48. విస్తారముగా ప్రేమించింది, విస్తారముగా తన పాపాలు ప్రభు క్షమించాడు. కనుక పాపాత్మురాలు విస్తారంగా ప్రభును ప్రేమించింది. ఆయన్ని భోజనానికి పిలిచినటువంటి సీమోను ఆయన్ని ప్రేమించలేకపోయినాడు. ఎంతోమంది యేసుప్రభు యొక్క మాట విన్నారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, కానీ ప్రభువును ప్రేమించడంలో ఒక్కళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కారణం ఏంటి? ఏదో లాభం కోసం వస్తున్నారు కానీ సమర్పించుకోవడం కోసం రాలా. అయితే ఈమె ప్రభువును ప్రేమించి ప్రభు దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని పాప క్షమాపణ. ఇప్పుడు నలుగురు చూసాం మనం. ఇప్పుడు 5వ మనిషిని చూద్దాం. ఎవరు 5వ మనిషి? దేవుని వాక్యములో యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. యోహాను సువార్త 21, 15, 16, 17. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మళ్ళీ అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు నాయనా అన్నాడు. నేను ప్రేమించదు లేనిది నువ్వు ఎరిగావు ప్రభు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు? నీవు నన్ను ప్రేమిస్తే నా మందను కాయి, నీవు నన్ను ప్రేమిస్తే నా మందను మేపు అన్నాడు. అంటే ప్రభువును ప్రేమించాడు పేతురు. అందుకని మందను మేపటం, మందను కాయటం, అపోస్తుల కార్యములో పరిచర్య ఆరంభించాడు. తర్వాత పత్రిక రాశాడు. తర్వాత సంఘాన్ని కాపాడాడు, సంఘాన్ని పోషించాడు, సంఘాన్ని సంరక్షించాడు, సంఘాన్ని మేపాడు. ఇది ప్రభువును ప్రేమించినటువంటి పేతురు చేసిన పని. ఇప్పుడు ఎంతమంది అన్నారు? 5గురు. ఇప్పుడు శిష్యులు ప్రభువును ప్రేమించారు, అపోస్తలు ప్రభువును ప్రేమించారు. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14:27. మీరు నన్ను ప్రేమించుచున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించుచున్నారు. పిల్లారా, యేసుప్రభు శిష్యులు యేసుప్రభును ప్రేమించారు. అందుకని యేసుప్రభు శిష్యులు ప్రేమించి ఏమైనారు? ప్రేమించి హతసాక్షులైనారు. యేసుప్రభు శిష్యులు అపోస్తలందరూ కూడా హతసాక్షులు అయిపోయినారు. యోహాను ఏం చేశారంటే, ఏది మన పత్రిక రాసిన యోహాను, ఆయన్ని పద్మస్ దీపంలోకి పంపించారు. ముందేం చేశారంటే బాగా నూనె సలసల సలసల కాసి దానిలో పడేయమన్నారు. ఎందుకంటే యోహాను చేసేటువంటి అద్భుతాలు మామూలుగా లేవు. అందుకని రాజు కోపం వచ్చి ఏం చేశారంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి చక్రవర్తి యోహాను ఎక్కడ పడేశాడు? బాగా సలసల కాగేటువంటి నూనెలో పడేశాడు. పడేసాలని ఆయన ఏమనుకున్నాడంటే, పడేసిన ఆయన ఇది కాలిపోతాడు, చచ్చిపోతాడు, అయిపోయింది అనుకున్నాడు. కానీ యోహాను నూనెలో పడైతే కాలిపోలా. ఆ నీళ్లు
నూనె చల్లగా అయిపోయింది. అందుకని ఈ మనుషుడు కనుక ఆ, మనుషుల మధ్యలో ఉంటే ఈ మనుషుడు ఆ, అందరిని మార్చేస్తాడు. కాబట్టి మనుషుడు ఎక్కడ మనుషులు లేనటువంటి స్థలానికి పంపించాలని చెప్పి పద్మస్ ద్వీపానికి పంపారు. అక్కడికి పోతే అక్కడేం జరిగింది? దేవుడు కనపడ్డాడు, యేసుప్రభు కనపడ్డాడు. కనపడి పరలోకమంతటిని చూపించాడు. పరలోకమంతటిని చూపించడం మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథాన్ని రాయమన్నాడు. ప్రకటన గ్రంథం రాశాడు. కాబట్టి యోహాను శిష్యులు ప్రభువును ప్రేమించిరి. ఇప్పుడు మనం ప్రభువును ప్రేమించాలి. ఎఫెసీ సంఘస్థులు ప్రభువును ప్రేమించారు. మనం చదివాం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ 6:24. శాశ్వతమైన ప్రేమతో ప్రభువును ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎటువంటి ప్రేమతో? శాశ్వతమైన ప్రేమతో. అరే, ఇప్పుడు వీరందరూ కూడా ప్రభువును ప్రేమించారు. మన సంగతి ఏమిటి? మనం కూడా ప్రభువును ప్రేమిస్తున్నామా, ప్రేమించడం లేదా? అసలు ప్రభువును ప్రేమించడం అంటే ఏమిటి? ప్రభువును ప్రేమించడం అంటే ప్రేమ అనగా అర్థం ఏంటంటే, ప్రభువు చెప్పిన యోహాన్ రాసిన పత్రిక 2వ పత్రిక 4వ వచనం 6వ వచనం. యోహాన్ రాసిన 2వ పత్రిక 4. ఆయన్ను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ప్రేమించడం. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 14వ వచనం. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందురు అన్న. ఇది దేవుని ప్రేమించామా లేదనే దానికి పరీక్ష. ఆయన ఆజ్ఞలను గైకొనాలా, ఆయన ఆజ్ఞలను అనుసరించాల. ఇది దేవుని ప్రేమించడం. ఇంతటితో ముగిద్దాం. ఎందుకంటే సరే.